నంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ వేడుకల్లో భాగంగా తొలి రోజు అమ్మవారిని వివిధ రకాల ఆకుకూరలతో అద్భుతంగా అలంకరించారు. ఈ శోభాస్కరమైన రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. త్రిమూర్తుల స్వరూపమైన మహానంది క్షేత్రంలో శ్రీ కామేశ్వరి అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజున ఆలయ ప్రాంగణాన్ని అమ్మవారి మూల విరాట్టును వివిధ రకాల తాజా ఆకులతో నయన మనోహరంగా అలంకరించారు. సృష్టిలో క్షామం ఏర్పడినప్పుడు జీవకోటిని కాపాడేందుకు అమ్మవారు శాకంబరి దేవిగా అవతరించారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అపూర్వ అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకొని తరించేందుకు ఉదయం నుంచే భక్తులు వేలాదిగా మహానందికి తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణమంతా భక్తుల నామస్మరణతో మారుమ్రోగింది. పూర్ణమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో 3 రోజుల పాటు దీక్షాపూర్వకంగా శాకంబరి ఉత్సవం అనేటువంటిది లోక కళ్యాణార్థమై వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మనకి పూర్వం కృతయుగం నాడు దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడు మహర్షులను యజ్ఞయాగాది క్రతువులు చేసుకోవడానికి వీలు లేకుండా ఆటంకాలు కలిగిస్తూ లోక వినాశనాన్ని చేస్తూ ఉంటే అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆదిపరాశక్తి అయినటువంటి అమ్మవారిని ప్రార్థించి అమ్మవారికి జరిగినటువంటి విషయాలంతా కూడా చెప్తే అప్పుడు అమ్మవారు స్వయంగా తను శాఖ రూపంగా పళ్ళగా కూరగాయలుగా మారి తన శరీరంలో నుంచి కాయగూరలను పళ్లను ప్రజలకిచ్చి కాపాడింది. అనంతరం ఆ యొక్క రాక్షస సంహారాన్ని కూడా అమ్మవారు స్వయంగా చేసింది. కాబట్టి ఆనాటి నుండి కూడా ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారికి శాకాంబరి ఉత్సవం చేయడం ప్రత్యేకంగా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మనకి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి పాడి పంటలకు ఎటువంటి దోషం లేకుండా ఉంటూ ప్రజలందరూ కూడా అన్నపానాదులకు లోటు లేకుండా ఉండాలి అని ఈ యొక్క శాకాంబరి ఉత్సవం అనేటువంటిది 3 రోజులుగా చేయడం జరుగుతుంది. తొలి రోజు ఆకుకూరలైనటువంటి కూరలతో అమ్మవారిని అలంకరించడం, 2వ రోజు పళ్ళు వివిధ రకాలైనటువంటి పళ్లతో అలంకరించడం, 3వ రోజు ప్రధానమైనటువంటి వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ రోజున అమ్మవారిని శాకాంబరిగా వివిధ రకాలైనటువంటి కూరగాయలతో సుమారు 3000 కేజీల కూరగాయలతో అమ్మవారి ఆలయాన్నంతా కూడా అలంకరించి అదే కూరగాయలతో అమ్మవారిని అర్చన చేసి అదే కూరగాయలతో అమ్మవారికి నివేదన చేయడం అనేటువంటిది ఈ యొక్క శాకోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ శాకోత్సవం ద్వారా ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, మనకి ఎటువంటి నష్టములు జరగకుండా అరిష్టములు జరగకుండా దేశం సుభిక్షంగా ఉండాలి అని లోక కళ్యాణార్థమై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.